హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. అందరి ఇళ్లల్లో ఉపవాసాలు, పూజలు, వ్రతాలు చక్కగా చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నాకు ఈ మధ్య అయితే చెప్పకూడదు కదా అండి, నాకైతే ముగ్గులైతే దిష్టి తగిలినట్టుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. మేము ఈ సంవత్సరం అంతా ముగ్గులు వేయం కదా ఇంకా. ఇదిగోండి, ఉదయాన్నే లేచి ముందుగా టీ అయితే పెట్టాను. అందరి ఇళ్ళల్లో డైట్ కోసం లెమన్ టీ అవైతే పెడతారు కదా. నేనైతే ఇదిగోండి నార్మల్ టీ అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఇలా పెడతాను. ముందుగా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ముందుగా వేడి నీళ్ళు, డికాషను, యాలకులు బాగా మరిగించి అందులో పాలు, పంచదార వేసి తర్వాత కొంచెం బూస్ట్ యాడ్ చేసామంటే టీ చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుంది. ఇదే టీ అయితే షాపుల్లో ఆస్తులు అమ్ముకున్నా సరిపోదన్నట్టు తాగుతారండి. ఒక్క టీ వచ్చేసి 200 అలా కూడా ఉంటుంది కదా. టీలో చాలా రకాలు ఉంటాయి. ఏమైనా మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ రాదు కదండి. నేను ఇలా చెప్తున్నానని మీరైతే మరలా అనుకోవద్దండి. నేను జస్ట్ ఇలా మా ఇంట్లో టీ అయితే ఇలా పెడతానని మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అదిగోండి, మార్నింగ్ అయితే మేము ఇలా టీ తాగి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉదయాన్నే తల స్నానం చేసి ఇదిగోండి పూజకి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మేము గుళ్ళో అయితే పెట్టాం కదా, అందువల్ల ఇంట్లోనే ఉసిరికాయతో ఇలా రోజు శివయ్య దగ్గర అయితే నేను దీపం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. ఇదిగోండి, దీపం ఎంత చిన్నదైనా చూడండి, ఉసిరికాయలో ఎంత మనం భక్తితో చేస్తే ఏదైనా భగవంతునికి తప్పకుండా చేరుతుంది కదా మన పూజలు. చూడండి, ఎంత ఉసిరికాయలో నెయ్యి ఎంత వేస్తామో అయినా కూడా ఆ దీపం కొండెక్కకుండా ఎక్కువసేపు వెలుగుతుంది కదా. ఏదైనా మనం చేసే పనిలోనూ పూజా విధానంలోనూ ఏదైనా మనం మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఏదైనా భగవంతునికి తప్పకుండా చేరుతుంది కదా అండి. ఇదిగోండి, నేను రోజు ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా అయితే ఇంట్లో దీపారాధన చేసుకుంటాను. ప్రతిరోజు ఇంట్లో శివయ్య దగ్గర అయితే ఒక ఉసిరికాయతో ఇలా ఇంట్లోనే దీపం పెట్టుకుంటాను. తర్వాత చూడండి, మా వాకిట్లో పారిజాతం పూలు దేవుడికి పోగా మిగిలినవి ఇలా ఈ విధంగా అయితే చిన్న శివయ్యని నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను. మాసంలో ఉపవాసాలు అంటే నేనైతే మామూలుగా పెద్దగా ఉపవాసం ఏమీ ఉండనండి. మా వారైతే ఉంటారు. ఏదైనా భర్త చేస్తే ఆ పూజా ఫలం సగం భార్యకి వస్తుందంట కదా. నేనైతే ఎక్కువ ఉపవాసాలు దీక్షలు ఉండనండి. పూజలు అయితే మనస్ఫూర్తిగా చేసుకుంటాను. దేవుడికి చేసిన నైవేద్యాలన్నీ పుష్టిగా తినేస్తాను. ఇదిగోండి, పూజ అయితే పూర్తయింది కదా. ఈ వీడియో వచ్చేసి నేను దీపావళి రోజు తీసానండి. అదైతే మీకు షేర్ చేయలేదు. ఈరోజైతే ఈ విధంగా ఈ వీడియో మీతో ఇలా షేర్ చేయాలనుకున్నాను. కొంచెం ఓపిక చేసుకొని వింటారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వింటారని నేనైతే అనుకుంటున్నాను. ఏదో నాకు తోచిన 4 మాటలు మీతో ఈ విధంగా పంచుకోవాలనుకున్నాను. ఇదిగోండి, అమ్మవారికి ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చాక కుంకుమ బొట్లు అవి అలంకరించి తర్వాత ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను. మనలో దీపావళికి ఎంతమంది అయితే టపాసులు కాల్చకుండా ఉండారండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? టపాసులు కేవలం ఒక 1000 రూపాయలకే కాకుండా అంతకు మించి ఎక్కువగా సాధారణ ప్రతి ఇంట్లో కనీసం ఒక 1000 రూపాయల కన్నా కొంటాం కదా. ఈ రోడ్లో మాత్రం ప్రమిదలు అవి అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఆచితూచి ఇలా బేరాలాడి అవి కూడా కుదరకపోతే
పోయిన సంవత్సరం ఉన్నాయి కదా, పదండి ఇంటికి, ఆ ప్రమిదలే యూస్ చేస్తామని. ఇంటికైతే వెళ్ళిపోతారు కదా. నేను ఇలా చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానని మాత్రం మీరు మరోలా అయితే అనుకోవద్దండి. చూడండి, పాపం ఈ ప్రమిదలు అమ్మే వాళ్ళైతే వర్షాకాలం, ఎండాకాలం ఏమీ లేకుండా ఇంట్లో పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మరి ఆ రోజంతా ఇలా కష్టపడి మరీ అమ్ముతారు కదా. మనం కార్తీక మాసంలో ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, దీక్షలు ఇలా చేస్తాం కదా. వాటిల్లో ఇలా కూడా కొంచెం మనం మంచిగా ఆలోచించగలిగితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదా అండి. మనం ఎదుటి వారికి సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక రూపంలో అయినా మనం చేసే సహాయం వాళ్ళకి తప్పకుండా చేరుతుంది. అదే సహాయం మనకి కోటి జన్మల పుణ్యఫలాన్ని కూడా అందిస్తుంది. ఏమైనా మనం మంచిగా ఆలోచిస్తే అందరి లైఫ్ చాలా బాగుంటుంది కదా అండి. చూడండి, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు ఎంతో మిన్న అంటారు కదా అండి. ఏదైనా సాటి వారికి సహాయపడితే అందరి లైఫ్ చాలా బాగుంటుంది కదా అండి. ఓకేనండి, ఎవరైనా మంచిగా ఆలోచిస్తే కార్తీక మాసం పుణ్యం అందరికీ దక్కుతుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.